రాకపోకలు సాగించేందుకు ఎప్పటి నుంచో ఉన్న రోడ్డును ఆక్రమణకు గురి కాకుండా కాపాడాలని కాకినాడ జిల్లా పిఠాపురంలోని రైతులు ప్రజలు ఆందోళన చేపట్టారు. పిఠాపురం పట్నం గోడ్సార్ రైల్వే అండర్ పాస్వే దగ్గర ఉమర్ అలీషా పీఠం పాత ఆశ్రమం ప్రక్క నుంచి ఉన్న పుంత రోడ్డు రైతుల రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తోందని పిఠాపురంలో రైతులు ప్రజలు ఆ రోడ్డు వద్ద ఆందోళన నిర్వహించారు. నిత్యం రైతులు ఈ పుంత రోడ్డు గుండానే పొలాల్లోకి వెళ్లి వస్తుంటారని, ఈ రోడ్డు ఆక్రమణకు గురవడంతో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని వారు ఆవేదన చెందారు. తక్షణం అధికారులు మరీ ముఖ్యంగా పీఠాధిపతి ఉమర్ అలీషా సహకరించి రైతులు ప్రజల రాకపోకలకు ఆటంకం లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వారంతా పాడా కార్యాలయంలో పీడి శ్రీనివాసరావుకు వినతి పత్రం అందజేశారు. ఈ విషయమై యనమండ్ర సూర్యనారాయణ మీడియాతో మాట్లాడారు. రైతులను వదిలిపెట్టే పరిస్థితి లేదు, ప్రజలను వదిలిపెట్టే పరిస్థితి లేదు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మంచి ఉద్దేశంతో ఇది అభివృద్ధి చేయాలని చెప్పని 1,77,00,000 శాంక్షన్ చేస్తే ఇది ఇవాళ ఆఫ్ చేయాలని చూస్తున్నారేమో. మేము ప్రాణాలు ఒడ్డే వాళ్ళంగా రోడ్డు వేయించుకుంటాం. ఇవాళ మేము మా ప్రాణాలు ఒడ్డి రోడ్డు వేయించుకుంటాం, అంతేనే కానీ వదిలిపెట్టే పరిస్థితి లేదు. దయచేసి అందరూ మాకేంటంటే ఇక్కడ ఇందులో ఎవరి గురించి కాదు, కొన్ని తరాలు ఇది కనెక్టివిటీ రోడ్డు కింద మన ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మహారాజా వారధి ఫ్లైఓవర్ బ్రిడ్జిగా అక్కడ కనెక్ట్ అవుతుంది. ట్రాఫిక్ సమస్య సగం తగ్గిపోద్ది. ఇవాళ మీరు వేసేటువంటి కొండవరం ఆర్ఓబి దగ్గర నుంచి కాకినాడ వెళ్ళిపోయేటువంటి వెహికల్స్ ఇలా డైరెక్ట్గా వెళ్ళిపోతాయి. ఇవాళ డైరెక్ట్గా వెళ్ళిపోతాయి. పబ్లిక్కి సంబంధం లేకుండా, ట్రాఫిక్కి సంబంధం లేకుండా ఈ రోడ్డు అభివృద్ధి పరిచిన రోజున ఇక్కడి నుంచి అంబులెన్సులు కానీ, ఈ గర్భిణీ స్త్రీలు కానీ వీళ్ళందరూ కూడా అతి తక్కువ సమయంలో కాకినాడ హాస్పిటల్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అని చేత దయచేసి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇవాళ ఉమర్ అలీషా గారు పెద్ద మనసుతోటి ఆయన ఇప్పటిదాకా చేసిన చర్యల్లో మేము ఏ రకంగానూ కూడా తప్పుపట్టం, కానీ ఇవాళ రైతుల కోసం ఆయన నిలబడాలని కోరుకుంటున్నాం. మేము అధికారులకు తెలియజేసుకుంటున్నాం, రాజకీయ నాయకులకు వెళ్ళాలని చెప్పని మొత్తం అందరికీ కూడా రిక్వెస్టులు ఇస్తున్నాం. మాది శాంతి ఉద్యమ పోరాటం తప్పితే వేరే రకమైనవి మాకు అసలు లేవు. అని చేత మీరు దయచేసి ఈ కార్యక్రమాల మీద కూడా మీరు అవగాహన తీసుకొచ్చి మీరు 10 మందికి ఉపయోగం చేయాలని చెప్పని అందరినీ కోరుకుంటున్నాం.